ఈరోజు సంఘాల్లోనికి సాతాను ప్రభావము కనబడుతూ ఉన్నది, వస్తూ ఉన్నది. సంఘాన్ని సాతానుడు ప్రభావితం చేయగలుగుతున్నాడు. ఏదో ఒక రూపంలో సాతానుడు సంఘంలోనికి వచ్చి విశ్వాసులను గలిబిలిలోనికి నెట్టివేసే ప్రమాదము జరుగుతుంది. అయితే ప్రియ సంఘమా, ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకో, నీ భక్తి జీవితాన్ని కాపాడుకో, నీ వాక్యాన్ని నువ్వు విడిచిపెట్టకు. వాక్యపు పునాదుల మీద నీవు నీ జీవితాన్ని నిలబెట్టుకోవాలి. లోయలలో ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ పుట్టే పుష్పము పద్మము ఎలా ఉందో చూడండి. పొలములో పిచ్చి పిచ్చి మొక్కలు ఎదుగుతున్నప్పటికీ ఆ పిచ్చి మొక్కల వలన తన జీవితాన్ని పాడు చేసుకోకుండా ఆ పంట ఎలా పైకి ఎదుగుతుందో చూడండి. ఈరోజు నువ్వే మందిరానికి వెళ్ళినప్పటికీ, నువ్వే సంఘంలో ఉన్నప్పటికీ వాక్యం అనే పునాదుల మీద నువ్వు కట్టబడాలి. ఆజ్ఞలు నువ్వు పాటించగలగాలి. దేవుని ఆజ్ఞ ప్రకారంగా నువ్వు నడుచుకోవాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీతము మరణము అని రాయబడింది.